విశాఖ దత్త కవికృత నాటకం ముద్రా రాక్షస 10వ భాగం 23/12/24. రాక్షసుడు అంటున్నాడు, సఖే శకటదాస అధ కోయం మే ఈదృశస్య హృదయానందస్య హేతు. శకటదాసుడు అంటున్నాడు, సిద్ధార్థకం నిర్దిశ్య అనేన ప్రియ సుహృదా సిద్ధార్థకేన మాతకాన్ విద్రావ్య వజ్రస్థానాత్ అపహృతోస్మి. రాక్షస సహర్ష భద్రసిద్ధార్థక కిం పర్యాప్తమిదం అస్య ప్రియస్య తథాపి గృహ్యత స్వగాత్రాత్ అవతార్య భూషణాని ప్రయచ్చసి. ఇక్కడ కాదు, చివరికల్లా అట్లాగండి. సొంబమ్మ కూడా అక్కడ కాదు, ఇక్కడ తలుపే చేయండి. అక్కడ ఉత్తరం తలుపు. కూర్చున్నాడు శకటదాసుడు. హృదయానికి ఆనందం కారణం. ఘాతకాన్ విద్రావ్య ఘాతకులను తరిమి కొట్టి అసహృత అస్మి తీసుకురాబడ్డా. ఇదం పర్యాప్తం కిం, ఇది చాలా. అవతార్య తీసి విడదీసి స్వగతం అయం ఖలు ఆర్యోపదేశ, ఇది అయ్యా చేయమని నేర్పి, కానీ అలా చేస్తా. ప్రథమ ప్రవిష్టస్య, ఇదే మొదటిసారిగా ప్రవేశించిన వాడి. పరిచిత నాస్తి, పరిచయమైనవాడు ఎరిగినవాడు లేడు. నిక్షిప్య ఉంచుకొని ప్రసాదం అనుగ్రహంగా ఇచ్చిన దాన్ని నిర్వ్యూత, హాయిగా ఏమీ కాదు పోదు అంటే చింత లేకుండా సుఖంగా. ముద్రయా ముద్రితం, ఈ ముద్రతో ముద్ర వేయబడిన దాన్ని. అమాత్యస్య ఏవ భాండాగారి, మంత్రి భాండారం, బొక్కసం అంటే ధనం ఉండేటువంటి చోటు. సనే యదామే ప్రయోజన, ఇప్పుడు నాకు దాంతో పనేమిటో అప్పుడు తీసుకుంటా. కో దోష, తప్పేమిటి. జనాంతికం అని బయటికి వింటేట్టుగా అందరూ, రాక్షసుడికి మాత్రం వినపడేట్లుగా, ఇతరులకు వినపడేటట్లుగా రంగాన మాట్లాడటం జనాంతికం అని. శకటదాసుడిదంతా. రాక్షసుడు అంటున్నాడు, విలోక్య ఆత్మగత సత్యం నగరా నిష్క్రామ్యమతో మమ హస్తాన్ బ్రాహ్మణ్య ఉత్కంఠా వినోదార్థం గృహీతాత్ కథమస్య హస్తం ఉపాగత అని ప్రశ్న. ప్రకాశం భద్రా సిద్ధార్థక కుతస్త్వమేయం అధిగత. భవన్నామాంకిత, నీ పేరుతో గుర్తించబడి సత్యం నిజమే. బ్రహ్మణ్య, బ్రాహ్మణి చేత అంటే భార్య చేత. రాక్షసుడు తన భార్యను ఇలా చెబుతున్నాడు, ఇది ఆచారం కాదు. ఉత్కంఠ వినోదార్థం, విరహంలో నన్ను చూసే కోరిక తీర్చుకోవటాన్ని అధిగత పొందబడి. అబ్బి ఎక్కడిది ఇది నీకు. కథం అస్య హస్తం ఉపాగత, నీ చేతికి ఎలా దొరికిందిరా. మణికార శ్రేష్ఠి
రత్నాల బేరాల శెట్టి గేహద్వార పరిసరి ఇంటి వాకిటి పక్కన యుజ్యతే యుక్తం సరిగానే ఉంది. అత్ర కిం యుజ్యతే అక్కడ ఏమిటి సరిగా ఉండేది, రాక్షసుడు ఏం చెప్పాడు అని ఈ ప్రశ్న పొరపాటున మరేదైనా అతని ఇంటిలోని గురించి రహస్యం తెలుసుకోవడానికి ఏర్పడుతుందా, అది చూడటానికి సిద్ధార్థకుడి ప్రయత్నం. మహాధనానం గొప్ప ధనం యొక్క అంటే ఇళ్ళ దగ్గర పడిన ఇలాంటివి దొరకటం మామూలే, యుక్తంగానే ఉంది అని రాక్షసుడు అందుకు సందు ఏమీ ఇవ్వల. అప్పుడు శకటదాసుడు సఖే సిద్ధార్థక అమాచ్యనాం మాంకితేయం ముద్రా తదిదో బహుతరే నార్థేన భవంతం అమాచ్యస్తోషయిష్ దీయతాం ఏవ. అమాచ్యనామాంకిత అమాచ్యుడి పేరు అంటే రాక్షసుడి పేరు గుర్తుగా పెట్టబడి ఇతః బహుకార్యేణ అర్థేన ఇంతకంటా చాలా ఎక్కువైన డబ్బుతో అంటే ఎంత కావాలంటే తోష ఇచ్చి సంతోష పెట్టగల దీయతాం ఏషా ఇది ఇచ్చివేయబడంటే ఇచ్చేసేయి అనట. అంటే నువ్వు ఆ ముద్ర ఇస్తే ఆయన ఎంత డబ్బైనా నీకు ఇస్తాడు, ఆయన అవసరం అది అని చెప్పడం అన్నమాట. ఏష అనుగ్రహం ఇది రాక్షసుల వాళ్ళకి అనుగ్రహించటం లేక గ్రహించటం. సుగదా అమాత్యం పరిగ్రహం కరోత్ మంత్రి తీసుకోవటం అవటం. ఉత్తర కార్య సాధనకు ఆ పని తనకు బాగా కావాల్సిందే కదా అని లోపల బయట అనుకుంటున్నాడు. అర్పయతి ఇచ్చేరా స్వాధికారి నీ ఉద్యోగానికి వ్యవహరింపబడాలి అవసరం. అందుకు కావాల్సిన చెత్త ఈ ముద్రనే వాడాలి. బృహి విశ్రబ్దం ఏమి జంకు పడక అనుమాన పడకుండా చెప్పు. చాణక్య వటుకస్య ప్రియం కృత్వ చాణక్యుడి వానిదాన్ని అపకారాన్ని కావించి అమాత్యచరణు ఏవ మంత్రి పాదాలని శుశ్రూషిస్తా అంటే సేవిస్తా. కూలవటానికి అస్మత్ ఇవంతా సిద్ధార్థకుడు అంటున్నాడు. అస్మత్ అనునయ నేనే అడగటం ఎలా అభి నా దగ్గరే ఉంటావా. త్వదభిప్రాయ పరిజ్ఞాన అంతరిధ నీ అభిప్రాయాన్ని ఎరగటం చేతనే ఎడంగా ఉన్నాను. నువ్వేమనుకుంటావో అని నేను ఊరుకున్నా, లేకపోతే ఆలస్యం చేసా. ఇప్పటిదాకా బంగారంగా ఉంటా నీ దగ్గర అని అర్థం. రాక్షసుడంటాడు భద్రా ప్రియంను కింతు త్వదభిప్రాయ పరిజ్ఞాకాంతరు యన్మదనుమయ తదేవం క్రియతాం. రాక్షసుడంటున్నాడు సహర్షం సంతోషంతో తన గురువు చాణక్యుడు చెప్పేదంతా చెయ్యటానికి తనకు మంచి అవకాశం వచ్చింది అని సంతోషిస్తున్నాడు
ఈ సిద్ధార్థకుడు అనేవాడు. కనుక మంత్రికి వాక్య సరణిలో ఎప్పుడు ఆంగ్లజ్ఞులు అంటే థ్యాంక్ యూ అని అంటారే, ఆచార నిర్వాహకంగా తగింది మార్గాన్ని హర్షాన్ని చూపటం అన్నమాట. సిద్ధార్థకుడు అంటున్నాడు సహర్షం యాని అనుగృహీతోస్మి, అనుగ్రహింపబడ్డాను స్వామి అన్నాడు. శకటదాస తథా ఇది సిద్ధార్థకేన సహ నిష్క్రాంత. సరే అని శకటదాసుడు సిద్ధార్థకుడితో కలిసి వెళ్ళిపోయాడు. రాక్షసుడు అంటున్నాడు, సఖే విరాధగుప్త వర్ణయ వృత్త శేషం ఇవి క్షమంతే మధుపజాతం చంద్రగుప్త ప్రకృతయ. విరాధగుప్తుడు అంటున్నాడు, అమాత్య బాఢం క్షమంతే యథా ప్రకాశమనుగచ్చంచేవ. రాక్షసుడు అంటాడు, సఖీ కిం తత్ర ప్రకాశం. అది విశ్రాంతి తీసుకోనేట్టుగా చేస్తా. పాపు నీ కోసం చాలా కష్టపడ్డాడు, వాడిని నువ్వు చూసుకొని సేద తీర్చోడు. క్షమంతే ఓర్చుకుంటాడా, దానికి ఉపయోగపడతాడా? ఉపకారం భేదోపాయాలు చంద్రగుప్తుడికి కాక ఏలిన వారి పక్షపు కుట్టలు ఓర్చుకున్నాడా? మన పైక్కన చేరగలడా? బాఢం అంటే సరి, అవును, తప్పక చేరగల. యథాప్రకారం బయటికి వెళుతున్న విధానం అనుగచ్చంతి ఏవ, అనుసరిస్తున్నారు. సఖే కిం తత్ర ప్రకాశం అన్న. తత్ర ప్రకాశం ఏమిటిది? అక్కడ ప్రకటం అంటే బయటపడటం ఏమిట్రా, నువ్వు మాట్లాడే మాట నాకు అర్థం కావట్లేదన్న. అప్పుడు విరాధగుప్తుడు అంటాడు, అమాత్య రాక్షసమాత్య ఇదం తత్ర ప్రకాశ మలయకేతో అపక్రమాణాత్ ప్రభృతి కుపిత చంద్రగుప్త చాణక్యోపరి. చాణక్యో అభ్యయితి కాశితయ సహమానశ్చంద్రగుప్తం తైస్థైరాజ్ఞాభంగై చంద్రగుప్తశ్చ చేతః పీడాం ఉపచినోతి ఇత్తమపి ను మానుభవః. విరాధగుప్తుడు ఏమన్నాడో తెలుసుకొని దానికి రాక్షసుడు ఏమంటాడో తర్వాత తెలుసు. అపక్రమాన్ తప్పించుకొని రావటం మొదలు. కుపిత ఉపరి చంద్రగుప్తుడు చాణక్యుడి మీద కోపం చెందినాడు. ఇదొక నాటకం. చాణక్యుడికి చంద్రగుప్తుడికి మధ్య భేదం ఉన్నట్టుగా ఒక ప్రచారం లోకల్లో. అని ఎందుకు వాడిని అలా తప్పించుకుపోనిచ్చావు అని అతి జితకాశితయ తన జయం చేత మిక్కిల గర్వించిన వాడబటం చేత అసహమాన ఆ కోపాన్ని ఓర్వలేని వాడు. తై అంగభంగై ఆయా ఆజ్ఞలను ఉత్తర్వుల అతిక్రమణ చేత పీడాం మనోవ్యధను ఉపచినోతి పెంచుతున్న. ఇత్తం అయిపి అని మమ అనుభవ, ఇలా నా అనుభవం అని నాకు తెలిసిన మాటలు ప్రభు నేను చెబుతున్నాను మీకు. అప్పుడు రాక్షసుడు అంటాడు, సాహర్షం సఖే విరాధగుప్త గచ్చత్వం అని వైవాహిక తుండిక ఛద్మన పునః కుసుమపుర తత్ర మే ప్రియ సుహృద్ వైతాళిక వ్యంజన స్థనా ప్రావ కలశో నామ ప్రతివసతి సత్వయా మద్వచనాద్వాచ్య
యథా చాణక్యేన క్రియమాణే స్వాజ్ఞాభంగేషు చంద్రగుప్తః సముత్తేజనం సమర్థై శ్లోకైః ఉపశ్లోకయితవ్యః కార్యంచ అతినిభృతం కరభక హస్తేన సందేశ్ప్యమివ. సంతోషంతో రాక్షసుడు అన్నమాట. మంచి సమయం దొరికిందిరా అని వైతాళిక వ్యంజన వైతాళికుణ్ణి వేషంలో ఉన్నాడు. వాడి చేత చంద్రగుప్తుని నౌకరిలో వాడిని చేర్చా నేను అనుకుంటున్నాడు వీడు పాపం. కనుక ప్రతి వసతి అక్కడ ఉంటున్నాడు, కాపురం ఉన్నాడు. మధ్వచనాత్ నా మాట యథా ఏమని అంటే క్రియమానేషు చేయబడుతుండగా సముత్తేజ జన సమర్థై లోకై ఉపశ్లోకయితవ్య. రోషం ఎక్కింపచాలు మెచ్చుకోళ్లతో పొగడ్తలతో రోషం అనే తల వాడిని పొగుడుతూ కార్యంచ ఆ పనిని కరభక హస్తేన కరభకుడి చేత సందేశస్య సందేశం పంపాల్సింది అని నేను చెప్పానే, అది బలిగా జరుగుతోందే అనుకున్నాడు పాపం పిచ్చిముండాకుడు. అప్పుడు విరాధగుప్తుడు అంటాడు, ఏదో ఆజ్ఞాపయత్యమాచ్య, మీరు చెప్పినట్టే చేస్తానండి మంత్రి గారు అని నిష్క్రాంత వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంతలో పురుష ఒకడు ప్రవేశించాడు. వచ్చి ఏమన్నాడు, అమాచ్య ఏవ ఖలు శకటదాసో విజ్ఞాపయతి ఏతే ఖలు త్రయో లంకార సంయోగా విక్రియంతే తస్మాత్ ప్రత్యక్షీకరోతి అమాచ్య ఇతి. వీడు బాంబు పిలిచి రాక్షసుడు ఆశ్చర్యంగా చూసి అహో మహార్హాణ్యాభరణాన్ని భద్ర ఉచ్యత మనుస్మధ్వనచన వచన శకటదాస పరితోష్య విక్రేతారం గృహ్యతాయి. పురుష తథా అని నిష్కాంత వెళ్ళిపోయి. కరభకుడు శాకుంతలంలో ఉన్నాడు. కాలరిగా వాడు దుష్యంతుడికి అమ్మగారి పిలుపును చెప్పటానికి పంపబడ్డవాడు. కరభకం అంటే ఒంటె పిల్ల, అది దూరమైన అయినా వచ్చి తిరగటానికి తగిన గుర్తు అన్నమాట. దీన్ని విశాఖదత్తుడు శాంగ్యరవుడి చేత లాగా కాళిదాసును జ్ఞప్తికి చేస్తున్నాడేమో అనిపిస్తోందని నేలటూరి రామదాసయ్యంగారు దీని వ్యాఖ్యాత అంటున్నారు. త్రయ అలంకార సంయోగ. మూడు జోడుల 6 రకాలైన సొమ్ములతో కూడిన ఒకదాన్ని పెట్టుకున్న మరొకదాన్ని అలాగే దాని తోడగా ఉన్న అన్నిటినీ పెట్టుకో. అందులో ఏ ఒకటి లేకున్నా ఆ కూడికకు వెలితిగా ఉంది. అలాంటి 3 కూడికలు అన్యోన్య అపేక్షగల నగల పురుగులు ఒక్కొక్క దాంతో కూడికొన్నట్లు పోగు విక్రయిస్తే అమ్మబడుతున్నాయండి. ప్రత్యక్షీకరోతు, మీరు స్వయంగా చూడండి అన్న. అప్పుడు రాక్షసుడు ఆశ్చర్యంగా అహో ఆశ్చర్యజ్యోతక, కళ్ళలు మిరుమిట్లు కొలుపుతున్నాయిలాగా ఉన్నాయిరా. మహార్హాణి చాలా వెలగా ఉన్నాయి, ఇవి పెద్ద ఖరీదు. పరితోష్య తృప్తిపరచి అంటే అలాంటి వెల అడిగిన వెల ఇచ్చి గృహయతాం తీసుకోవాలి దీన్ని అని. అంటే ఎంత ఖర్చు అయినా సరే దాన్ని మనం కొట్టేయాలి, సంపాదించాలి అన్నారు. అప్పుడు
పురుష వచ్చిన వాడు ఏమంటాడు పద అలాగే చేద్దామన్నాడు, వెళ్ళిపోయి. తర్వాత ఏమైంది, రాక్షసుడు అంటున్నాడు, యావదహమపి కుసుమపురాయ కరభకం ప్రేషయ ఉత్థాయ లేచి అపినామ దురాత్మన చాణక్య చంద్రగుప్తోభిజ్యేత క్వశ్చన్ మార్క్ అథవా సిద్ధమేవ నః సమీసహితం పశ్యామి కుతః అని ఒక శ్లోకం. రాక్షసుడు అందుకని మౌర్యస్తేజి సర్వభూతల భుజ ఆజ్ఞాపకో వర్తతే చాణక్యో మదాశ్రయాదయమభూద్రాజేతి జాతస్మయః రాజ్యప్రాప్తికృతార్థమేవ అపరం తేర్న ప్రతిజ్ఞార్ణవం మౌర్యస్తేజసి సర్వభూతల భుజామాజ్ఞాపకో వర్తతే చాణక్యోపి మదాశ్రయాదయమభూద్రాజేతి జాతస్మయః రాజ్యప్రాప్తికృతార్థమేకమపరం తేర్న ప్రతిజ్ఞార్ణవం. అహో ఆశ్చర్యం, కళ్ళు మెరుమిట్లు గొలిపేటువంటి మహార్హాన్ చాలా వెల కలిగి పరితోష్య తృప్తిపరిచి, అలాంటి వెల అడిగి ఎంత అడిగితే ఎంత డబ్బు అడిగితే అంత ఇచ్చేసి కొనుక్కురావాలరా అని అది తీసుకురా అని పంపాడు. సరే అని వాడు. అప్పుడు రాక్షసుడు ఏమన్నాడు, యావదహమపి కుసుమపురాయ కకగలభం ప్రేషయ లేచి అపినామదురాత్మన చాణక్యాశ్చంద్రగుప్తోభిజ్యేత అథవా సిద్ధమేవ నః సమీపహితం పశ్యామి కుతః. తన ఇష్టంతో కూడిన సంభాషణం చెబుతూ వీడితోడి ప్రశ్న అని నామ విజ్ఞేత బెడిస్తుందా? బెడిస్తే బాగానే ఉంటుంది, నా ఇష్టం తీరుతుంది. అథవా సందేహించడం ఎందుకు? అథవా ఎందుకు అనుమానం? సిద్ధం పశ్యామి, నా కోరిక సిద్ధించిందని అనుకుంటా. కుతః ఎందుకంటే మౌర్యస్థేజని సర్వభూతల భుజామాజ్ఞాపకో వర్తతే చాణక్యోపి మదాశ్రయాచయ దయ మభూద్రాజేతి జాతస్మయః రాజ్యప్రాప్తికృతార్థమేకమపరం తేర్న ప్రతిజ్ఞార్ణవం. మౌర్య చంద్రగుప్త మౌర్యుడు తేజసి పరాక్రమ ప్రాభవంలో సర్వభూతల భుజ రాజులందరికి ఆజ్ఞాపక ఉత్తర్వులు జారీ చేసేవాడుగా వర్తతే ఉన్న చాణక్య చాణక్యుడు కూడా మదాశ్రయా తన ఆశ్రయం వల్ల నా అవసరాల వల్ల ప్రాపు వల్ల అయం ఇతడు రాజా అభూతి ఇతడు రాజు అని జాతస్మయ గర్వం చెంది ఉన్నాడు. రాక్షసుడు అంటున్నాడు ఇవన్నీ. ప్రాపు వలన అయం ఇతడు రాజా అభూతిది రాజు అయ్యాడని జాతస్మయ గర్వం పొందడు. రాజ్య ప్రాప్తి కృతార్థం రాజ్యాన్ని పొందటం చేత అక్కర అంటే పని తీరింది అని జీర్ణం ప్రతిజ్ఞార్థం. అవసరం ప్రతి సముద్రంలో దుస్తరమైన ప్రతినను దాటిన వాడే మరొకడి కృతజ్ఞత ఏవ వాళ్ళ
అవసరం తీరిపోవటం నియతం తప్పకుండా లబ్ధాంతర సందు అవకాశం పొందిందై సౌహార్దాత్ బ్రేచ్చత్ మైత్రి నుండి ఒకళ్ళనొకళ్ళను రానీయకుండా వేరు వేరు చేయకలదు, శత్రువులను చేస్తుంది అని. ఇంకా చంద్రగుప్తుడికి చాణక్యుడితో పని లేదు వీడనుకుంటున్నాడు రాక్షసు. అతని సాయం అక్కర్ల. చాణక్యుడి పంతం తీర్చుకోవటం నెరవేరిపోయి దానితో మరింత గర్వం ఎక్కువైపోయి నేను చేసిన రాజే కదా వీడు అని చంద్రగుప్తుడిని లెక్క చెయ్యటం లేదు. ఎవరు? చాణక్యుడు. వాడి మీద అధికారం చూడటానికి ప్రయత్నిస్తున్నాడు చాణక్యుడు. చంద్రగుప్తుడు వాడును ఓర్వక తప్పక ఎప్పుడో అప్పుడో ఇది సహించలేక గురువు గారికి ఎదురు తిరిగి పంగనామాలు పెడతాడు. వీడు పగటి కలరమ్మ. అలా ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళకి బెడిసిపోతారు. అప్పుడు ఈ సందులో చంద్రుడి కొంచెం దువ్వితే అది పురెక్కుతుంది. ఇది ఇప్పుడు కర్తవ్యం అనుకుంటున్నాడు రాక్షసు. సౌహార్దాత్ కృతకృత్యతైవ నియతం లబ్ధాంతరాభేక్షతి ఇది నిష్క్రాంతా సర్వే. ఈ ముద్రా రాక్షసన నాటకంలో భూషణ విక్రయం అనేటువంటి ద్వితీయాంకం పూర్తి. మౌర్యస్తేజిత సర్వభూత భుజ ఆజ్ఞాపతో మౌర్యుడి ప్రాభవం గురించి రాక్షసుడే చెప్తున్నాడు. ఈ అంకపు కథాకాలం మొదటి అంకపు కథ దినం నుండి కుసుమపురం నుండి త్వరగా ప్రయాణం చేసి విరాధ శకట విశ్వాస్వాద్యాలు మలయుణ్ణి రాజచానిని శుచిక 100 యోజనాల దూరంలో ఉన్న దాన్ని చేరినంత కాలం అయిపోయి కనుక మొదటి అంకపు కథ భాగంలో ఇంచుమించుగా ఇదే. నందులు చచ్చి రాక్షసుడు రాజధాని ముట్టడిని తీర్చటం అనుకొని కుసుమపుర రాజ్యం మౌర్యుడికి హస్తగతమై ఎన్ని నాళ్ళయింది. మరి మొదటి అంకపు కథనాడి క్రూర గ్రహ సఖేత అనుంది కదా. కనుక ఈ మలయ కేతుగాన్ని మాత్రం నేను మట్టు పెట్ట నేరన అది కోప ఆవిష్టుడై పరుగుతూ తన పరిస్థితులను తలపోసుకుంటూ ఇక కర్తవ్యం నిశ్చయించుకోవటానికి చాణక్యుడు తొలి అంకంలో ప్రవేశించాడు. ఇది చచ్చిన పర్వతుడికి పారలౌకికం చేస్తూ వాడి సొమ్ములు దానమిచ్చిన రోజు. చచ్చిన ఎన్నాళ్లకు ఇలా పారలౌకికం చేస్తారు. అందుకు కాల నియమం ఉందో లేదో మనకేం తెలియదు. ఇందు తొలి అంకంలో సూచించిన కొన్ని విషయాల వివర రాక్షస ధనంతో శకుడు మౌర్యుని చంపింపచేసిన ప్రయత్నాలు అవి ఎలా విఫలాలై రాక్షస ప్రయుక్తులనే చంపిందో అది మనకర్థం. అలాగే మొదటి అంకంలో చాణక్యుడు రాక్షసుణ్ణి పట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు కొంతవరకు అతి నిపుణంగానే సాగాయి. మలయకేతువు రాక్షసుడికి నిజ దేహ సంస్కార విరక్తి తీర్చి తన స్వంత ఆభరణాలనే తొలగించాడు. దాన్ని ఇప్పుడే కొంతసేపటికి శకటుడికి కొరితికి రప్పించే కొరత వేయటానికి తప్పించి తన దగ్గరకు తెచ్చిన చాణక్యుడి ప్రణిధి సిద్ధార్థకుడి అత్యంత ప్రీతితో పారితోషకం ఇయ్యగా వాడు దాన్ని శక్తి పెట్టుకొని తన చేత ఉన్న రాక్షస ముద్దరే వేసి రాక్షసుడి దగ్గరే ఇల్లడం పెట్టాడు. ఆ ముద్రను రాక్షసుడికి ఇచ్చేశాడు. వాడు దానితోనే తన కాయస్థ వ్యవహారాలు జరపమని దాన్ని శకటుడికి ఇచ్చాడు. సిద్ధార్థకుడి దగ్గర చాణక్యుడు శకటుడి చేత
వ్రాయించిన జాబు రాక్షస ముద్రితం ఉన్నది కదా. సిద్ధార్థకుడు రాక్షసుడికి నమ్మిన నౌకరై ఉన్నాడు కదా. పర్వతుడికి ఆ ఆభరణాలు దానం పుచ్చుకున్న చాణక్యుని మనుషుడు విశ్వావసు మొదలైన వాళ్ళు అమ్మ చూపగా వాటి తత్వం ఎరగని రాక్షసుడు అవి అనర్ఘాలని తాను కొన్న చాణక్యుడు వాడికి ఏదో ప్రయోజనాన్ని ఏర్పరచి చందనదాసు సకుటుంబంగా తన కోసం చాణక్యుడి చేత పట్టుబడి ఖైదులో ఉండి దండనకు వాయిదా పడి ఉండటం చేత రాక్షసుడికి తెలిసొచ్చింది కనుక తానే చాణక్యుని పట్టుపడినట్లు రాక్షసుడికి అనిపించి దానికి మోక్షమెట్లా మౌర్య చాణక్యులు అలా ఒకళ్ళతో ఒకళ్ళు బెరిసిపోయినట్లుగా ఉంది. అంటే చాణక్యుడికి చంద్రగుప్తుడికి విభేదాలు వచ్చినట్లు మౌర్య చాణక్యుడు అలాగే అని కుసుమపుర వైతాళికుడుగా ఉన్నవాడి చేత మౌర్యుడికి ఉత్తేజనం పలికి మౌర్య చాణక్యులు వేరువేరు కానీకా చీల్చి తన పగ సాధించి చందనదాసుని విడిపించాలని అనుకున్న ఈ సర్వం వట్టి బోటకం చాణక్య ప్రయోగమే తనకు తెలియనీకుడు తగిలిస్తుంది ఉరియే అని ఎరగడు రాక్షసు. ఇది ద్వితీయాంకం సమానం. తృతీయాంక తథా ప్రవిశతి కంచుకి నిర్వేదనంతో అంటారు. రూపాదీన్ విషయాన్ నిరూప్యకరణై త్రైరాత్మలాభస్త్వయ లబ్ధస్తే త్వరిచమక్షురాదిశుహత స్వాధ్యానబోధక్రియ అంగాని ప్రసభం త్యజంచి పటుతా మాంగాని ధేయాని తే యస్తం మూర్ధిం పదం తవైవ జరయా తృష్ణే ముధాపామ్యసి. మళ్ళా రూపాదీన్ విషయాన్ నిరూప్యకరణైర్యైరాభ్య లాభస్త్వయ లబ్ధస్త్వేష్వవిచక్షురాదిషుహతా స్వార్థావబోధక్రియ అంగాని ప్రసభం త్యజంతి పటుతాం అజ్ఞావిధేయాని తే యస్త్రం మూర్ధ్నిపదం తవైవ జరయా తృష్ణే ముధాతామ్యసి. కంచుకు చెప్పిన మాటలే ఇవన్నీ ఈ శ్లోకం. అప్పుడు కంచుకు ప్రవేశిస్తున్నాడు. కంచుకు అంటే ఇది చంద్రగుప్తుడి కంచుకి అంటే వాడి చంద్రగుప్తుడికి సేవకు. రూపాదీన్ విషయాన్ రూప రసగంధ స్పర్శాలు అనే ఇంద్రియార్థాలు యః కైరణయ్యే ఏ చక్షురాది కళ్ళు మొదలైన సాధనాలతో చూసి త్వయా నీచేత ఆత్మలాభ పుట్టుక లబ్ధ పొందపడిందో తేసు చక్షరాదిషు అవి ఆ కన్ను ముక్కు మొదలైన వాటి స్వార్థ అవబోధక్రియ తమ విషయాలను ఎరగటానికి చేసే పనులు హతాహ అడగారిపోయ తే ఆజ్ఞా విధేయాన్ని నీ ఉత్తర్వులకు లొంగినవి అయిన అంగాని అవయవ ప్రసభం ఎలాగో అనివార్యంగా పటుతాం బలం కలిమి క్షజంతి కోల్పోత. ఇంకా ఈ మూర్ఖుని ఏవా నీ తల మీదనే జరయా ముసలితనం చే పదం చేస్తాం అడుగు పెట్టబడి నువ్వే తొక్కేయాలి. తృప్తే తృష్ణే ఓ కామమా ఓ లోభమా సుధా వృధాగా నిష్ప్రయోజనంగా తామ్యపి ఆలసిస్తున్నావు అని. భోభో సగాంగ ప్రసాదాధికృతా పురుష సుగ్రీహితా నామ దేవచంద్రగుప్తోన సమాజ్ఞాపయ ప్రవృత్త కౌముదీ మహోత్సవ రమణీయ కుసుమపురం అవలోకయితు.
వాడి ముసలి శరీరము యొక్క విసుగు నాటకంలో చెబుతాడు. ముసలివాడికి లోకం మీద విసుగు సహజం. ఓసే కామమా, ఎందుకు నీవింకా విడిచిపోక నన్ను పట్టుకొని ఊగులాడుతున్నావే కామంతో అంటున్నా. కళ్ళు చూడలేను, ముక్కుకు వాసన తెలియదు, దేహమంతా తాకితే తెలుసుకోలేక ముద్దారిపోయింది, మొద్దు బారిపోయింది, చెవికి వినబడు. దాన్ని పట్టుకొని కదా నువ్వు ఆలోచించడం. నా చేతులు కాళ్ళు అంగాలు చేస్తున్నా చేసే పొమ్మన్న నా మాటలు ఏమీ వింటలు. వంగితే వంగమంటుంది, లేస్తే అని నీ మాటలు నేను చేయడానికి నిరాకరిస్తా. ఇంతెందుకు ఆ జర ముసలిదనం నీ తల మీదనే కాలు పెట్టి అణగి తొక్కేస్తోంది కదా, ఇంకా ఎందుకు నువ్వు పోకుండా ఆలస్యం చేస్తున్నావు? అది ప్రవృత్త కౌముదీ మహోత్సవ రమణీయం కుసుమపురమవలోకయితు మిచ్ఛామి తత్ సంస్క్రియంతామస్మద్దర్శనయోగ్యాః సుగాంగప్రాసాదో అపరిభూమయః ఇతి. పునః ఆకాశే కిం వృధా ఆర్యా కిం అవిదత్ ఏవాయం దేవశ్చ కౌముదీ మహోత్సవ ప్రతిషేధ ఇది. అహా దైవోపహతా కిమనేన మహవః పద్య సద్యః ప్రాణహరేణ కథోపోద్ఘాతేన శీఘ్రమిదానీం అని తర్వాత ఒక శ్లోకం అక్కడ దాకా. తత్ కనుక సంస్క్రియంతాం అలంకరింపబడుగా అస్మద్దర్శన యోగ్య నేను చూడటానికి తగి బంగళ ఉపరిభూమయ పైబోట్లు పైభాగాలు ఇది అని తన మాటలు ఒక నిమిషం జవాబు వినపడనంతసేపు ఆపి పునః మళ్ళీ ఆకాశే మళ్ళా ఆకాశం వైపున కిం వృధా ఏం చెప్తున్నారు అంటే ఎవరో ఏదో చెబుతున్నట్టుగా వీడు వింటున్నట్టుగా అభినయించి ఆ మాటలు తాను అలాగా మీరు అంటాం అన్నట్టు మళ్ళా అంటాం. దీనికే ఆకాశ భాషితం. మరొక పాత్రను ప్రవేశపెట్టగా ఒక్కడితోనే కథ నడబడు. ఆర్యా ఇది అయ్యా ఏమిటిది, ఇది మీకు తెలియనే తెలియదా? ఏలినవాని వెన్నెల పండగ అంటే చంద్రగుప్తుడు చెయ్యమని ఉత్తర్వు ఇచ్చిన దాని యొక్క ప్రతిషేధ చేయకూడదని ఆపడు. సద్య ప్రాణహరేణ తక్షణమే ప్రాణం మీదికి తెచ్చేటువంటి కథోపోద్ఘాతేన కథను తొలగటం చేత అని శ్లోకం చెప్పారు. ఆలింగంతు గృహీత ధూపసురభీన్ స్తంభాన్ పిబద్ధవ్రజః సంపూర్ణేందుమయూఖ సంహతిరుచాం సచ్చామరాణాం శ్రియః సింహం సింహాంకాసన ధారణాచ్చ సుచిరం సజ్ఞాతముచ్చామివ క్షిప్రం చందనవారిణాన్ ఆ సుకుమః కుసుమః శేకోనుగృహణాతుగాం సంపూర్ణ ఇందుమయూఖ సంహతి రుచ నిండు చంద్రుడి కిరణాల మొత్తం వంటి కాంతిదైన తచ్చామరాణ మంచి చామరాలు తెల్ల చామరు క్రియ కాంతులు అలింగంతు కౌగలించు కొనుగా సుచిరం సింహాంకాసన ధారణ చాలాసేపు సింగపు గుర్తు కల ఆసనం మోయట్టంచెత సజ్ఞాతముచ్చామివ మూర్ఛ కలిగిన దానిలా ఉన్న గాం భూమి చందనవారిన గంధపు నీటితో తడిపేయి
సేహే పూలతో కూడిన తడపటం అన్నమాట. క్షిప్రం వెంటనే త్వరగా, అనుగృహ్ణాతు అంటే చెయ్యాలి. స్తంభాలకు మంచి వాసన ధూపం పొగ పట్టించి పూల రసాలను రకాచంద్ర కిరణాల మొత్తాలను పోని చామరాలు కట్టి అలంకరింతు కాక, అలాగే నేల మీద మంచి గంధపు నీరు పూలు కలగలిపి చల్లబడుగా, చాలా కాలంగా చాలా బరువైన సింహాసనం మోస్తూ ఉండటం చేత మూర్ఛ వచ్చిందైనా పోలి అది తీరుగాక. మిషన్ అయినా వాషింగ్ మిషన్ మొన్న 3-4 రోజులు అయింది. మొన్న ఉంటే కదా నిన్న కూడా అయిపోయినా కింపురోధా ఆర్య, ఇదంతా కంచుకే అంటున్నారు. ఆర్య ఇదం అనుష్ఠీయతే దేవస్య శాసనం ఇది భద్రాః త్వరధ్వం అయం ఆగత ఏవ దేవ చంద్రగుప్తాః య ఏవ అని ఒక శ్లోకం. సువిశ్రద్ధైరంగై పధిషు విషమేష చలత శరం ధుర్యేణోఢ గురురపి భువో యస్య గురుణ ధురంతామేవోచ్చై నవయసి ఓఢుం వ్యవసితో మనస్పీదం యత్వాత్ స్ఖలతి చన దుఃఖం వహతి చ మళ స్వవిశ్రద్ధైరంగై పధిషు విషమేష్పక్షచలత చరం ధుర్యేణోఢ గురురపి భువో యాస్య గురుణాధురంత మేవోచ్చైర్నయ నవయసి ఓఢుం వ్యవసితో మనస్పీదం యస్మాత్ స్ఖలతి చ న దుఃఖం వహతి చ. సువిశ్రద్ధై బాగుగా వాడటంచే అన్ని విధాల జంకులుతి తమపై తనకే నమ్మకం కలవై అంగై అవయవాలతో విషమేషు చాలా ఎదుగుడు దిగుడుగా పదిషు మార్గాల మీద అచలత దారి తప్పని దుర్హేడ్ బరువు మోయ చాలినవ అయిన అస్య గురుణాః అతడి నాయన చేత యా అస్మభువః దు ఈ భూమి యొక్క భారం శరంబూఢా చాలా కాలం మోయబడిందో తాం ఏవాధురం ఆ బరువునే ఉచ్చై అపినా ఉచ్చై నవవయస్ నిండు యవ్వనంతో ఓఢుం వ్యవసితం మోయ పూనుకొని ఉన్నవాడే మనస్వి